గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ పోలీసులు గాంజా రవాణాకు చెక్ పెడుతున్నా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సినిమాటిక్ రేంజ్ లో స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు. అయితే స్మగ్లర్ల ఎత్తులను చిత్తు చేస్తున్నారు పోలీసులు. ఇలానే ఓ కంటైనర్ ను పట్టుకుంటే 300 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయిపై తెలంగాణ పోలీసులు నిఘాగా పెడుతుండేసరికి స్మగ్లర్లు సినిమాటిక్ స్టైల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. కంటైనర్ ముందు భాగంలో స్క్రాప్ ఉంచి వెనక వైపు సరుకు పెట్టి హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తూ ఉండగా పక్కా స్కెచ్తో పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అహ్మద్ గులాబ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా పూణేకు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. కంటైనర్లో 138 ప్యాకెట్ల గంజాయి ఉంది. దీని బరువు 300 కిలోలు, విలువ ₹1 కోటి. కంటైనర్ గంజాయి స్మగ్లింగ్ వెనుక పూణే పెడ్లర్లున్నారు. కంటైనర్ ఓపెన్ చేసి చూస్తే స్క్రాప్ మాత్రమే కనిపించేలా అరేంజ్ చేశారు స్మగ్లర్లు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు చాలా చెక్పోస్టులు దాటుకుంటూ వచ్చాడు. కానీ రాచకొండ పోలీసులకు పట్టుబడ్డాడు డ్రైవర్ అహ్మద్ గులాబ్. అబ్దుల్లాపూర్ మేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులకు ఈ కంటైనర్ కనిపించింది. పోలీసులు ఆపితే స్క్రాప్ను మహారాష్ట్ర తరలిస్తున్నట్లు చెప్పాడు డ్రైవర్. రవాణాకు సంబంధించి ఫేక్ పేపర్లను కూడా చూపించాడు. అనుమానం వచ్చిన పోలీసులు కంటైనర్ను ఓపెన్ చేస్తే స్క్రాప్ కనిపించింది. మొత్తాన్ని తనిఖీ చేస్తే గంజాయి బ్యాగ్లు కనిపించాయి. దీంతో డ్రైవర్ అహ్మద్ గులాబ్ షేక్ను అదుపులోకి తీసుకున్నారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. పూణేకి చెందిన గంజాయి పెడ్లర్లు వైభవ్, దేవా ఆదేశాలతోనే వైజాగ్ నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు డ్రైవర్. పెడ్లర్లు చెప్పిన ప్లేస్కి తరలిస్తే ఒక్కో రవాణాకి ₹3 లక్షల తనకిస్తారని చెప్పాడు. ఈజీ మనీకి అలవాటు పడి ఇప్పటికే 2 సార్లు గంజాయిని పూణే చేర్చినట్లు చెప్పాడు. డ్రైవర్గా ఏళ్ల తరబడి చేసిన ₹1000 సంపాదించడం కష్టంగా ఉండడంతో గంజాయి రవాణాను ఉపాధిగా ఎంచుకున్నానని డ్రైవర్ గులాబ్ షేక్ విచారణలో ఒప్పుకున్నాడు. భారీ కంటైనర్లో డ్రైవర్ ఒక్కడే గంజాయిని తరలిస్తూ ఉంటే పోలీసులకు అనుమానం రాదనేది అహ్మద్ గులాబ్ నమ్మకం. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. వీటిని తీసుకెళ్లి వాళ్ళకి అమ్మడము, ఇదంతా సేమ్ ఒక గ్యాంగ్ ఆపరేట్ అవుతున్నారు. అది ఫస్ట్ టైం పట్టుబడి 2 times ఇదని ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఇంతకుముందు 2 times 200 kgs 150 kgs చేసినప్పుడు అది మనకు క్రెడిబుల్ గా ఇన్ఫర్మేషన్ లేకుండే. ఇట్లనే ఒకడే డ్రైవ్ వెళ్తున్నారో మొత్తం చూసినా కానీ అందులో స్క్రాప్ ఉంది, మధ్యలో ఎక్కడ ఉంటుంది అట్లా. సో ప్రతి వెహికల్ను ఆపి అట్లా చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ స్ట్రాంగర్. సో దాన్ని బట్టి మేము విల్ గెట్ సచ్ పీపుల్. కంటైనర్ డ్రైవర్ గులాబ్ షేక్ పై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పెడ్లర్లు వైభవ్, దేవ్లను కూడా త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కితే అహ్మద్ గులాబ్ పట్టుబడినట్లే ఏదో ఒకరోజు పోలీస్ స్టేషన్కు, జైలుకు వెళ్లక తప్పదు.